ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు హర్షవర్ధన్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. దీనిలో చాలామంది అభ్యర్థులు ఎలా ప్రిపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేయాలి అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలామంది ఇస్ ద కాంపిటీషన్ ఎగ్జామ్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది చాలా పవర్ఫుల్ జాబ్స్ అన్నమాట. మనకి చాలా మెటీరియల్ చాలా అవైలబిలిటీ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ మెటీరియల్ చదివేసి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో స్టిక్ ఆన్ ద మెటీరియల్ ఫస్ట్. స్టిక్ అండి అంటే ఒక ప్రాపర్ సోర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ రివిజన్స్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కువ మల్టిపుల్ రివిజన్ చేయడం వల్ల మనకి గుర్తుకుంటుంది అనమాట. ఓకే, సో మనం ఏ బుక్స్ మనము చదవాలి అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. క్లియర్? ఓకే, ఏ బుక్స్ చదవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ అంటే ఏదైనా ఒక సబ్జెక్టు స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ. ఓకే, ఎన్సీఆర్టీ పుస్తకాలు. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే చూడండి, ఈ లింక్ మనం ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఎన్సీఆర్టీ గురు ఏపీ, ఓకే, ఎస్సీఆర్టీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టార్ట్ విత్ ఏదైనా సబ్జెక్ట్ మనకు కావాల్సినది, అది ఏదైనా అమ్మా, ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్, ఎదర్ ఏపీఎస్సి గ్రూప్ 7 కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి బేసిక్స్ మీద పట్టు ఉండాలి. ఓకే, బేసిక్స్ అంటే మనకి స్టాండర్డ్గా ఎన్సీఆర్టీ మనం తీసుకోవచ్చు. ఓకే, ఈ ఎన్సీఆర్టీ నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, అది ఏ సబ్జెక్ట్ అయినా. తర్వాత అప్లికేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, మన కాన్సెప్ట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది క్లారిటీ ఉండాలి. తర్వాత అనాలిసిస్ ఆఫ్ ద సబ్జెక్ట్. మోరార్లెస్ ఏపీఎస్సి ఈజ్ గివింగ్ ఈక్వల్ టు యూపీఎస్సి రేంజ్. ఓకే, సో ఇటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఎలా ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ బుక్స్. సో ఇప్పుడు స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ తర్వాత నెక్స్ట్ చూడండి, ఏపీఎస్సీఆర్టీ సిలబస్ ఇలా వస్తుంది. మనకి లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ చూడండి, చాలా అద్భుతంగా చేశారు అనమాట. ఏపీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకానమీ ఇక్కడ మీకు చెప్తున్నాను. హియర్ ఇప్పుడు చూడండి, ఎకానమీ ఆర్ ఎకనామిక్స్ అనేసి మనం అంటున్నాం కదా, అది ఫస్ట్ మనకి ఇవన్నీ చాలా ఫ్రీగా దొరుకుతాయి అనమాట. అంటే ఏంటి, మన ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేస్తే మీకు చెప్పినటువంటి లింక్ను మనం ఓపెన్ చేస్తే చాలా ఈజీగా మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ చూడండి, ఎలా మనకి తెలుగు మీడియం అభ్యర్థులకి ముందు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు వచ్చేసి ముఖ్యంగా ఒక ప్రాబ్లం ఉండేది. ఫస్ట్ ఏంటి, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ బుక్స్ ఉండేటివి. ఇప్పుడు బోత్ బైలింగ్వల్ అనేది ఎక్కువ ఉండేది. గ్రూప్స్కి వచ్చేసి ఇప్పుడు తెలుగు మీడియంలో ఎక్కువ బుక్స్ ఉంటాయి. అది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనేది ఇట్స్ డిఫర్ అనమాట. మనం దీనిలో మనం కాన్సెప్ట్ క్లారిటీ ఈజీగా అర్థమవుతుందో ఆ మీడియం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ కూడా ఇప్పుడు తెలుగు మీడియంలో ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, సో స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ ఫర్ ఎనీ సబ్జెక్ట్. మనకు చూడండి ఈ విధంగా ఇచ్చాడు. చూడండి, ఒక సైడు ఇంగ్లీష్లో ఇచ్చారు, సేమ్ అదే మనకి తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కువ మంది రాస్తారు గ్రూప్స్. ఓకే, గ్రూప్ 2 ఎక్కువ ఫోకస్ తెలుగు మీడియం విద్యార్థులు ఉంటారు. స్టార్ట్ విత్ ద ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి. మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎన్సీఆర్టీస్ నీకు చూపిస్తాను. ఓకే, చూడండి, ఈ ఎన్సీఆర్టీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ ద క్లాస్. అది ఏ సబ్జెక్ట్ అయినా, మీరు హిస్టరీనా, జియోగ్రఫీనా, పాలిటీనా, సైన్స్ అండ్ టెక్నాలజీనా, ఏదైనా సెలెక్ట్ ద సబ్జెక్ట్, సెలెక్ట్ ద బుక్, అది గో అని మనం ప్రెస్ చేస్తే వెళ్తుంది అనమాట. సో బిఫోర్ దట్ మీరు ఏదైనా మనము ఓపెన్ చేసేప్పుడు ఆల్ ఏపీఎస్సి, టీజీపీఎస్సి అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఖచ్చితంగా మీరు చదవాలి. ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్కి వాళ్ళ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చాలా చాలా అవసరం అన్నమాట. సో స్టార్ట్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండ్ సిలబస్. ఈ రెండింటిని మనం లింక్ చేసుకుంటూ చదవాలి. అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తున్నాడు అనేది మనం లింక్ చేసుకుంటూ చదవాలి. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు మల్టిపుల్ బుక్స్ చదువుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటుంటారు. దానివల్ల మనకి ర్యాంక్ అసలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో మీరు గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత సిలబస్ అనేది మీ బ్రెయిన్లో ఉండాలి. క్లియర్? సో సిలబస్ పేపర్ ఎక్కువ చూస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడాలి. స్టార్ట్ విత్ ద ఎన్సీఆర్టీస్. ఓకే,
తర్వాత తెలుగు అకాడమీ బుక్, ఓకే, అండ్ తెలుగు స్టేట్స్, ఆ పర్టికులర్ స్టేట్లో ఏదైనా. తర్వాత తెలుగు మీడియం అభ్యర్థులు మనకి అర్థం కాకపోతే పదకోశాలు అనేసి చిన్న చిన్న బుక్స్ ఉంటాయి, ఓకే, తెలుగు అకాడమీలో మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఇంకా అనాలిసిస్ పార్ట్కి వస్తే ద ఈనాడు అండ్ హిందూ పేపర్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఖచ్చితంగా చదవాలి. గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఎందుకు చదవాలంటే ఇట్ ఈస్ వెరీ అథెంటిక్గా ఉంటాయి అనమాట. గవర్నమెంట్ సోర్స్ మనం ఎక్కువ నమ్మాల్సి వస్తుంది. ద సేమ్ క్లియర్ లైక్ యోజన, తర్వాత ఆల్ ఇండియా న్యూస్ అనాలిసిస్ అనేసి ఉంటుంది, స్పాట్ లైన్ అనేసి, దాన్ని ఎక్కువ చూడాలి. ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఆల్ ఇండియా న్యూస్ అనేది వాళ్ళు చాలా క్లియర్గా 15 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పార్ట్లో మనం అనాలిసిస్ చేయొచ్చు అనమాట. మీ క్లాస్ నోట్స్, తర్వాత టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చదువుతూ ఉంటాం, బట్ ఎగ్జామ్లోకి వెళ్తే ఇట్ వెరీ డిఫరెంట్ అనమాట. ఆ భయం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ చాలా సీరియస్గా రాయాలి. ఎందుకంటే టెస్ట్ సిరీస్లో ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత మంచిది, దాని ద్వారా నేర్చుకుంటాం. టెస్ట్ సిరీస్ ద్వారా రివర్స్ ఇంజనీరింగ్ చేయండి, అప్పుడు మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. క్లియర్? చూడండి, ఈ తెలుగు అకాడమీ అన్నిటికీ ఈ అకాడమీ బుక్స్ సోర్స్ అనమాట. క్లియర్? చూడండి, మనకి 120 క్వశ్చన్లు ఉంటాయి, 120 మార్కులు, 120 మినిట్స్ ఉంటుంది. ఇది గ్రూప్ 1 అమ్మ. గ్రూప్ 1లో ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎవరైతే యూపీఎస్సీ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేస్తారు. బట్ ఎవరైతే ఓన్లీ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా చేయగలుగుతారు. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి క్లియర్ కట్గా 120 క్వశ్చన్స్ అన్నాడు. ఓకే, చూడండి, ఈ హిస్టరీ అండ్ కల్చర్ పార్ట్ ఏ, ఓకే, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. ఓకే, థర్డ్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్ అన్నాడు. తర్వాత జియోగ్రఫీ, అంటే ఈచ్ సెక్షన్ నుండి 3 అంటే 30 మార్క్స్ వస్తాయి అనమాట. 30 × 4 ఇక్కడ 120. క్లియర్? సో ఇక్కడ చాలా కాన్సన్ట్రేషన్గా చేయాలి. తర్వాత స్క్రీనింగ్ టెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఇది పేపర్ 2 ఉంటుంది. దీనిలో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత కరెంట్ ఈవెంట్స్ అండ్ మొత్తం నేషనల్, రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ అనమాట. సో ఏ బుక్స్ చదవాలి అనేసి చాలా మంది అంటుంటారు. హిస్టరీకి వచ్చేసి సీనై బుక్ చదవండి, కాన్స్టిట్యూషన్ పాలిటీ వచ్చేసి లక్ష్మీకాంత్ చదవండి. ఓకే, తర్వాత ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ హిందూ పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ చదవండి. ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎకానమీ వచ్చేసి మనకి కొడాలి భవానీ శంకర్ సార్ బాగా రాశారు. అండ్ జియోగ్రఫీ వచ్చేసి జియోగ్రఫీ రమణరాజు సార్ బుక్ బాగుంటుంది. క్లియర్? ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ చేయాల్సి వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అప్డేషన్ ఉండాలి, అంటే ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేయాలి. ఓకే, ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేయాలి. తర్వాత ఈ కరెంట్ ఈవెంట్స్ అండ్ రీజనల్ వచ్చేసి ఏదైనా మ్యాగజైన్, బయట దొరికే మ్యాగజైన్ ఒక్కటికి మాత్రం స్టిక్ అండి. క్లియర్? ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ప్రిలిమ్స్ ఓన్లీ క్లియర్, ఓకే, క్లియర్ చేసేకే. దాంట్లో నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం క్లియర్ చేసుకోవాలి. ఇంకా మెయిన్స్ పార్ట్కి వస్తే పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ఇవి కంపల్సరీ పేపర్స్. ఓకే, ఇవి పాస్ అయితేనే, ఇది క్లియర్గా ఉంటేనే మనకి రిమైనింగ్ ఈ పేపర్స్ 1, 2, 3, 4, 5 కరెక్ట్ చేస్తారు. ఈ పేపర్స్లో ఫస్ట్ వచ్చేసి జనరల్ ఎస్సే ఉంటుంది. జనరల్ ఎస్సే వచ్చేసి మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన ఐడియాస్ అనేది ప్రాపర్గా ఒక చోట పెన్నులో పేపర్లో పెడుతున్నామా, పెన్ను తీసుకొని పేపర్లో రాయగలుగుతున్నామా, ఓకే, ఆ ఐడియాస్ ఎలా రాయగలుగుతున్నాము అంటే కాంప్రహెన్షన్గా రాయగలుగుతున్నామా లేదా, మన ఐడియాస్ ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని ఇక్కడ ఎగ్జామినర్ గమనిస్తాడు. తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏదైనా మనకి ఇక్కడ చాలా సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ చాలా సోర్సెస్ ఉన్నప్పటికీ మీరు బిఏ డిగ్రీలో ఉంటుందన్నమాట, అది తెలుగు అకాడమీ వాళ్ళది. తర్వాత పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అండ్ లా ఎథిక్స్ వచ్చేసి మనకి లక్ష్మీకాంత్ సార్ బుక్ సరిపోద్ది. తర్వాత ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇండియాకి వచ్చేసి మీరు వివేక్ సింగ్ తీసుకోండి. ఏపీకి వచ్చేసి కొడాలి భవానీ శంకర్ సార్ బుక్ తీసుకోండి. క్లియర్? ఎందుకంటే అప్డేషన్ బాగా చేస్తారు సార్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి మన ఇది ఇంటర్నెట్ నుండి మీరు ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఇంటర్నెట్ హరికృష్ణ సార్ బుక్ కూడా బాగుంటుంది. క్లియర్? సో ఈ విధంగా ఇక్కడ 150 మొత్తం వచ్చేసి ఓకే, ఈ మార్క్స్ అనేది కౌంట్ అవుతాయి. 1, 2, 3, 4, 5. ఓకే, అంటే ఇక్కడ 750 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. 825 మార్క్స్ టోటల్గా ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో అభ్యర్థులందరికీ నేను ఏం చెప్తున్నా అంటే ఒకే బుక్ని చదవండి, మల్టిపుల్గా చదవండి. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో,
ఓకే, మెయిన్స్ వచ్చేసి స్కోరింగ్ కాబట్టి మీరు కంటిన్యూస్గా పీవైక్యూస్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు రాస్తూ ఉండాలి. ఓకే, క్లియర్? దీని ద్వారా మీరు మంచిగా ఆఫీసర్లు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.